నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను భాగ్యశ్రీ ఇక నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధ్యమవుతోంది ఇక 9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ నిన్న రైతు ప్రారంభోత్సవంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ఇక గత ప్రభుత్వం అనేది ఆర్థిక విధ్వంసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేసిన సీఎం ఇక రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు రైతు భరోసాపై విస్తృత ప్రచారం బలకచర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రభుత్వం నిధులు ఎందుకు చెల్లించింది ఎఫ్ఈఓతో ఎవరెవరు సమావేశమయ్యారు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై అనిషా ప్రశ్నల వర్షం 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ సెల్ ఫోన్ ల్యాప్టాప్ అప్పగించాలంటూ ఆదేశం మళ్ళీ చెబుతున్నా ఏ తప్పు చేయలేదు ఫార్ములా ఈ రేస్తో తెలంగాణ ప్రతిష్ట పెంచా దీనిపై అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం ముందుకు రాలేదు ఆయన జైలుకి వెళ్ళినందునే మమ్మల్ని జైల్లో పెట్టాలనే కుట్ర 21న కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు అనిషా విచారణ అనంతరం కేటీఆర్ జనగణన గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్ ముందే ప్రకటించామన్న కేంద్రం ఇక బలకచర్లపై సీఎం చొరవ తీసుకోవాలి కేంద్ర మంత్రులపై విమర్శలు సరికాదంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు మోదీకి సర్ప్రైజ్ అత్యున్నత పౌర పురస్కారం ఆ దేశ అధ్యక్షునికి కాశ్మీర్ కార్పొరేట్ను ఏపీలో తయారైన వెండి పర్సును బహుకరించిన ప్రధాని ఇక తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్ స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మహేష్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖలపై ఎలా మాట్లాడుతున్నారనే ప్రశ్న బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఫోన్లో సూచనలు ఇక టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రజలు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు ఇజ్రాయెల్పై దాడులను పెంచిన ఇరాన్ టెల్ అవివ్ శివార్లలో భారీ విధ్వంసం తాజాగా 11 మంది మృతి హైఫాలోని చమురు ప్లాంట్లపై దాడి చెలరేగుతున్న మంటలు ప్లాంట్ సేఫ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అణు ఒప్పందం నుంచి తప్పుకుంటాం మాపై అణుబాంబు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం కాజాగూడలో ప్రభుత్వ భూమిపై కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేల అప్పీల్ చెరువు ఎఫ్టీఎల్ 27.18 ఎకరాల్లో 47 అంతస్తుల చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది హైడ్రాకు ఫిర్యాదు చేసిన లాభం లేదని తెలిపిన అనిరుద్ రెడ్డి మొన్నం ఇక మురళీనాయక్ రాజేష్ రెడ్డి అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణలు హైడ్రో ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబర్ లొకేషన్ ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు ఇక పూర్తి వివరాలతో మళ్లీ ఫిర్యాదు చేయాలని ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచన విచారణ 2 వారాల పాటు వాయిదా ఇక ఏపీకి సంబంధించిన ఎడిషన్స్ చూసుకుంటే ఆరోగ్యాంధ్రి లక్ష్యం ప్రధాని సమక్షంలో విశాఖ యోగా డిక్లరేషన్ 21న బీచ్ రోడ్లో 5 లక్షల మందితో యోగాంధ్ర ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 11 ఏళ్లు విశాఖలో కార్యక్రమం చేపట్టాలని మోదీ అడిగారు దీంతో చరిత్రలో నిలిచేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం లక్ష్య ప్రాంతాల్లో నిర్వహణ లక్ష్యం 2 కోట్ల మంది 22 అంశాల్లో గిన్నిస్ రికార్డుకు యత్నం 20న మాక్ ఈవెంట్ లోపాలుంటే సరిచేస్తాం 21న ఉద్యోగులు విద్యార్థులకు సెలవు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి గేట్స్ ఫౌండేషన్తో కలిసి చిత్తూరులో పైలట్ ప్రాజెక్టు ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు విశాఖలో యోగా వేడుకల ఏర్పాట్లపై సమీక్ష ఇక మళ్లీ మొదలుపెట్టారు పట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు యత్నాలు పెందుర్తిలో ఆ భూములపై నాడు వైసీపీ పెద్దల కన్ను ఫ్రీ హోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలకు అప్పట్లో అనధికార ఒప్పందాలు 50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి ఎన్నికలు కూడా రావడంతో ఆగిన ఫ్రీ హోల్డ్ ప్రక్రియ కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే యత్నం సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి
ఇక జనగణనకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ మంచు ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి, మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి 34 లక్షల మంది ఎమ్యునరేటర్లు. ఇక 1.3 లక్షల మంది సిబ్బందితో నిర్వహణ, అంచనా వ్యయం 13,000 కోట్లు. డేటా లీక్ కాకుండా గట్టి చర్యలు. నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావన లేదు. ఇది మోదీ యూటన్న కులగణన కూడా ఇందులో భాగమే అంటూ కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ కోటేశ్వరరావు గారు, నిన్నైతే రైతు నేస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి 9 రోజుల పాటు 9,000 కోట్లు ఇస్తాం అంటూ కీలకమైన ప్రకటన చేస్తారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పటికే రైతు భరోసాపై ఎంతో మంది రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత ఏడాది జరిగినటువంటి అనుభవం చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము లేదా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేల్కొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. గతంలో సకాలంలో రైతాంగానికి ఈ రైతు భరోసా ఇవ్వలేదనేటువంటి విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఇది వ్యవసాయ తరుణం. ఈ సమయంలో రైతులకు ఏమాత్రం సాయం అందినా కానీ అది ఎంతో కొంత వెసులుబాటులోకి వస్తుంది. అయితే రైతులు ఇవాళ వారికి అవసరాలు అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడులు వాటితో పోలిస్తే ఈ రైతు భరోసా అనేటువంటిది నామమాత్రమే. అందువలన ఇది వేడి నీళ్లకు చన్నీళ్ళలాగా కొంతమేరకు తోడ్పడే మాట వాస్తవం. దానికి దానిలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయలు మేము పంపిణీ చేస్తామని చెప్పింది. అది కూడా అంటే ఆచరణ ప్రాతిపదికగానే మొత్తంగా దశల వారీగా ఒక్కొక్క ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ విధంగా 9 రోజుల్లో వేస్తామని చెప్పారు. అది చేయాలి. రెండోది, గతంలో కొంతమందికి అందలేదు, సాంకేతికపరమైనటువంటి కారణాలు అట్లాంటి కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించారా లేదా అనేటువంటిది మళ్ళా ఈ ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు కనుక అది ఆచరణలో మనకి ఈ పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత మనకి స్పష్టం అవుతుంది అనేది ఒకటి. రెండవది, గతంలో ఇదే ప్రభుత్వము చెప్పింది ఏంటంటే అనుచితమైనటువంటి లేదా అక్రమంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళని మొత్తం జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. ఎంతమంది లేదా ఎన్ని ఎకరాలు ఆ విధంగా అనర్హులకి ఈ పంపిణీ జరిగింది అనేటువంటిది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఏమీ ఎక్కడ ప్రకటించలేదు. అందువల్ల ఇప్పటికైనా దాని మీద గతంలో తలెత్తినటువంటి విమర్శలు కావచ్చు లేదా ఆరోపణలు కావచ్చు, చర్చ సందర్భంగా మేము పరిమితంగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఆ పరిమితులు ఏమిటి? ఈ ఏడాదిన్నర కాలంలో ఎంతమందిని అనర్హులుగా గుర్తించారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి విస్తీర్ణం ఎంత? అదేవిధంగా భూమి కన్వర్షన్ అంటే వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి దాన్ని ఇళ్ల స్థలాలకి లేదా రోడ్లకి ఇటువంటి వాటికి ఇచ్చినప్పుడు పట్టాలు వాళ్ళ పేరుతోనే ఇంకా ఉన్న కారణంగా వాళ్ళకు కూడా ఈ రైతు బంధు పేరుతోటి లేదా భరోసా పేరుతోటి మొత్తం వెళ్ళిందని చెప్పారు. అందుకని దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది విడిగా ప్రకటించినా ఇబ్బంది లేదు. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల నాటికైనా ప్రభుత్వము వాటిని అసెంబ్లీలో అయినా ఆ వివరాలను ప్రకటించడం మంచిది. ఇప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ సకాలంలోనే అంటే వ్యవసాయ సీజన్ ప్రారంభమైనటువంటి ఇప్పుడే ఇస్తున్నారు కనుక అది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఈసారి ప్రభుత్వం ఈ విధమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంది అని చూసినప్పుడు ఏ క్షణంలో అయినా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేటువంటిది ఒత్తిడి పెరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వానికి 2 అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకటి, జనంలో తలెత్తినటువంటి అసంతృప్తిని
పోగొట్టాలంటే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది ఆచరణలో ఎంత మేరకు ఆ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి అనే దాన్ని బట్టి ఆయా లబ్ధిదారుల్లో ఉండేటువంటి సంతృప్తి, వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులు సకాలంలో ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు రైతులకు సంబంధించినటువంటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు, రైతులు వీళ్ళందరినీ గనక ఈ పథకాల ద్వారా లేదా వీటి అమలు ద్వారా సంతృ సంతృప్తి పరిచేట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందనేటువంటిది అధికార పార్టీ ఎత్తుగడగా ఉంది. రెండో ఇబ్బంది ఏమిటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది చట్టపరమైనటువంటి అంశాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే 50% మించి బీసీ మొత్తం రిజర్వేషన్లు కనుక నిర్ణయించేట్లయితే అవి కోర్టులలో వాటిని కొట్టివేస్తారు. అది సమస్య. దానికి బదులు ప్రత్యామ్నాయంగా తాము నిలబెట్టేటువంటి అభ్యర్థుల్లో బీసీ జనాభాకు అనుగుణంగా 42% మేము ఇస్తామని చెప్పేసి మరొక వాదన కూడా వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో మరి బీసీలకి 42% మంది ఉన్నారా అంటే ఆ విధమైనటువంటి ప్రాతినిధ్యము లేదు అనేది అందరికీ తెలిసినటువంటి. మరి మీ చేతుల్లో ఉన్నటువంటి మంత్రివర్గంలోనే మీరు చోటు కల్పించలేనటువంటి వాళ్ళు మొత్తం విస్తారంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ ఉండేటువంటి చోట్ల ఏ విధంగా మీరు ఇస్తారు అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తాం. అందుకని ప్రభుత్వము దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలతోటి మళ్ళా ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం, పిసిసి అధ్యక్షుడు కూడా మీరెవరు మాట్లాడటానికి, ఇంతవరకు దాని గురించి మనం చర్చించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా ఇవాళ మీడియాలో మనం చూసాం. అందువల్ల ప్రభుత్వంలో ఒక విధంగా గందరగోళము, గుంజాటన, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది, మనకి లబ్ధి చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా అనేటువంటిది ఇంకా వాళ్ళు లెక్కలు, లాభ నష్టాల లెక్కలు ఇంకా వేసుకుంటున్నట్టున్నారు. అది మీడియాలో ఈ విధమైనటువంటి చర్చ జరగడం ద్వారా అధికార పార్టీకి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేకపోగా కోటేశ్వరరావు గారి మరో అంశం చూసుకుంటే ఇటు మా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అంటూ ఇప్పటికే ఆ పాలసీ రూపకల్పన అమలులో ప్రధాన భూమిక పోషించారంటూ కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా ఈ మద్యం కుంభకోణం కేసు విచారణ అయితే కొనసాగుతోంది. మరి ఇప్పటికీ ఇది ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణం అని ఏదైతే చెప్తున్నారో దానిలో 2-3 అంశాలు ఉన్నాయి. పరమైనటువంటి లోపాలు జరిగాయా లేదా అనేటువంటి కాదు అక్కడ. దాన్ని అమలు జరపడంలో తలెత్తినటువంటి లేదా చోటు చేసుకున్నటువంటి అవినీతి గురించి అక్కడ సిట్టు దర్యాప్తు జరుపుతూ ఉంది. దానిలో ఇప్పటికే అనేక మంది అధికారుల్ని, అనధికారుల్ని, ప్రజాప్రతినిధులని ప్రశ్నించారనేది మనందరికీ తెలుస్తుంది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించి కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, దాని మీద వచ్చినటువంటి వార్తల మీద. మద్యం పాలసీ నిర్ణయంలో ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి కానీ లేదా మరొకరికి కానీ ఎలాంటి ప్రమేయం ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే పాలసీని నిర్ణయించాల్సింది అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ఆ సంబంధిత శాఖకు చెందినటువంటి మంత్రి లేదా మొత్తం మంత్రివర్గానికి నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి. ఈ 3 భాగాల్లో విధాన నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధాన నిర్ణయాన్ని జరగటానికి ఇన్పుట్స్ అవి ప్రజల నుంచి తీసుకోవచ్చు లేదా ప్రజాప్రతినిధుల నుంచి తీసుకోవచ్చు. ఎవరి నుంచి అయినా కూడా ఇన్పుట్స్ తీసుకోవచ్చు. అదేమి తప్పేమీ కాదు. ఒక విధాన నిర్ణయాన్ని చేసే ముందు ఒక విధానాన్ని ఆమోదించిన తర్వాత, అమలులో చేసిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది తప్ప ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం ఏమాత్రమో కాదనేది మనకు స్పష్టంగా తెలుసు.
ఎందుకంటే విధాన నిర్ణయానికి కమిటీలో ఎవరైనా మిథున్ రెడ్డి కావచ్చు, లేదా మరొక ఎంపీ, ఎమ్మెల్యే గాని, లేదా ఎవరైనా అటువంటి ఏదైనా కమిటీలు ఏర్పాటు చేసి, ఆ కమిటీలు చేసినటువంటి సిఫార్సులు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రధాన పాత్రధారులు అని ఆరోపించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏమిటి అంటే, ముడుపులు తీసుకొని కొన్ని కంపెనీల దగ్గర ముడుపులు తీసుకొని ఆ కంపెనీల బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించారు అనేటువంటిది మిథున్ రెడ్డి మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించి మొత్తం 3,500 కోట్ల రూపాయల మేరకు ఆ, అక్రమ లావాదేవీలు జరిగాయి లేదా చేతులు మారాయని చెప్తున్నప్పటికీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి దానిలో ఇప్పటి వరకు మీడియాలో వచ్చినటువంటిది కావచ్చు, లేదా కోర్టులో చెప్పినటువంటి దాని ప్రకారం 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి బంధువులు లేదా మిథున్ రెడ్డి భాగస్వామిగా ఉన్నటువంటి కంపెనీలకు వెళ్ళాయని, ఆ వెళ్ళినటువంటి 5 కోట్లను తిరిగి ఏ ఖాతా నుంచి అయితే వచ్చాయో వాటికి మళ్ళించారనేటువంటిది చెప్తున్నటువంటి అంశం. అయితే ఆ ఖాతాని మళ్ళించినప్పటికీ వేరే మార్గాల ద్వారా మళ్ళా మిథున్ రెడ్డికి లేదా మిథున్ రెడ్డికి భాగస్వాములుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అవి వచ్చాయనేటువంటిది ఆరోపణ. ఆ ఆరోపణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ లేదా ఇతర సంస్థలు కానీ ఎలాంటి ఆధారాలను కూడా చూపించలేదు. అందువల్ల దాని మీద ఇప్పుడు కోర్టులో వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. రేపు మళ్ళా బహుశా రేపటితోటి అవి ముగుస్తాయి. కోర్టు ఏం చెప్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. ఇక్కడ పెద్ద ఎత్తున చేతులు మారినట్టు చెప్తున్నటువంటి సొమ్ము ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది సిట్టు మాత్రమే నిర్ధారించలేదు. అది ఎందుకంటే విదేశాలలో ఉన్నటువంటి షెల్ కంపెనీలు అంటే సూట్ కేస్ కంపెనీలు బోగస్ కంపెనీల పేరుతోటి చేతులు మారిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మేము విదేశాల్లో ఉన్నటువంటి షెల్ కంపెనీలన్నింటినీ కూడా మొత్తం కూల్చి పారేసాము, పేల్చి పారేసాము, ఒక్క షెల్ కంపెనీని కూడా లేదని చెప్పేసి చెప్పారు. మరి ఈ షెల్ కంపెనీలు అనేటువంటివి ఎట్లా వచ్చాయి? వస్తే వాటి మీద కేంద్ర ప్రభుత్వం నిఘా ఏం చేస్తా ఉంది? రాజకీయంగా చూసినప్పుడు మరి ఆనాడు అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ గారే, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధమైనటువంటి షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలని దేశం వెలుపల నుంచి తరలిస్తూ ఉంటాయి. మరి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలంటే ఇది అంతర్రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంబంధాలు కనిపిస్తున్నాయి, విదేశాలకు సంబంధించినటువంటి సంస్థల్లోనూ సంబంధాలు కనిపిస్తున్నాయి కనుక మరి ఈడీ ఇంతవరకు దాన్ని కేసు టేకప్ చేసిన మాట వాస్తవం. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఈడీ తీసుకున్నది. కానీ ఆ ఈడీ ఇంతవరకు రంగంలోకి దిగి తాను సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా ఏమి నిర్ధారించింది, ఏమి దర్యాప్తు చేసింది, ఏమి బయట పెట్టింది అనేది ఇంతవరకు మనకైతే తెలియదు. అందుకని ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ముద్రగట్టు వ్యవహారం. దీనిలో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది కోర్టు బెయిల్ ఇస్తుందా లేకపోతే అరెస్ట్ చేస్తారా, ఇంకోటి ఏం చేస్తారు అనేటువంటిది మనం చూడాలి. ఎస్ కోటేశ్వరరావు, ఇక మరో అంశం చూసుకుంటే 2 దశల్లో జనగణన నిర్వహించేందుకు కూడా జనగణన 2027 గెజెట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. మరి ఇప్పటికే దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయి అసలు ఇది ఒక రాజకీయ కుట్రలో భాగం అనుకోవచ్చా? ఇప్పుడు కరోనా కారణంగా జనగణన వాయిదా వేశామని చెప్పారు. సరే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కరోనా దశ ముగిసిన తర్వాత ఎప్పుడో మళ్ళా సాధారణ పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయని చెప్పేసి 2022లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాకు సంబంధించినటువంటి నిషేధాలు కావచ్చు, లేకపోతే ఆంక్షలు, ఇటువంటి వాటన్నిటిని కూడా ఎత్తేసి సాధారణ జీవనంలోకి వచ్చామని చెప్పారు. మరి వెంటనే ఎందుకని జనగణనకు సంబంధించి వెంటనే ఎందుకని చర్యలు చేపట్టలేదనే ప్రశ్నకి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర సంతృప్తికరమైనటువంటి సమాధానం లేదు. అందుకని ఇప్పుడు 2027 మార్చి నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు. 2026లో ఇళ్ళు లేకపోతే ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలు లేదా ఆస్తులు
ఇటువంటి వాటికి సంబంధించినటువంటి గణన ఒక దశలో మొదటి దశలో జరుగుతుంది. తరువాత జనాలకు సంబంధించినటువంటి సామాజిక అంశాలు, మిగతా అంశాలకు సంబంధించి రెండో దశలో జరుగుతుంది. అందువలన దీనిలో ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆ, కులగణన అనేటువంటి అంశాన్ని తెర మీదకు కొన్ని సామాజిక సంస్థలు సామాజిక న్యాయం పేరుతోటి తీసుకొచ్చిన మాట వాస్తవం. వాటన్నింటికి కూడా ఒక బీజేపీ తప్ప మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా ఆమోదం తెలిపాయి. బీజేపీలో ఉన్నటువంటి దాని మిత్ర పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి. బీజేపీ మాత్రం ఇది మాకేమీ సంబంధం లేదు, ఇది కేంద్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, కావాలంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాల మీద నెపం నెట్టింది. రాష్ట్రాలు సర్వేలు చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది తప్ప గణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. కానీ బీజేపీ అతి తెలివి ప్రదర్శించి దాన్ని రాష్ట్రాల మీద నెట్టాలని చూసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు సర్వేలు చేసి ఇదిగో ఇంతమంది ఉన్నారు, అవి సర్వేలు సమగ్రమైనవి అంటే సమగ్రమైనవని నేనేం చెప్పట్లేదు, కానీ ఉన్నంతలో ఒక ధోరణి అనేటువంటిది ఆ సర్వేల ద్వారా వెల్లడైంది. అయితే బీజేపీ ఊహించిన విధంగా నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ సర్వే చేసినప్పుడేమో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇప్పుడేమో బీజేపీకి అనుకూలమైనటువంటి శిబిరంలో ఉన్నాడు కనుక రేపు బీహార్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు రాబోతున్నటువంటి సమయంలో మేము కులగణనకు వ్యతిరేకము అని చెప్పేసి బీజేపీ అదే పాత విధానాన్ని కనుక కొనసాగించేట్లయితే బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. నితీష్ కుమార్ ఓడిపోతారు. అదేవిధంగా నితీష్ కుమార్ తో చేతులు కలిపినటువంటి బీజేపీ, మిగతా పార్టీలు కూడా మొత్తం అక్కడ ఓడిపోవడం ఖాయం. అందుకని బీహార్ ని పోగొట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు కనుక. రెండవది, అనేక రాష్ట్రాల్లో ఈ డిమాండ్ మీద రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది బీజేపీ మీద కూడా. అందుకని అనివార్యమైనటువంటి స్థితిలో మేమే కులగణను చేపట్టామని చెప్పేసి బీజేపీ యూటర్న్ తీసుకొని ప్రకటించండి. సరే, రాజకీయంగా దాని లెక్కలు దానికి ఉండొచ్చు, దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి జనాభా గణనలో కులాలని ఏ విధంగా లెక్కిస్తారు అనేటువంటి ప్రశ్న. అంటే కులాలను ఏ విధంగా లెక్కిస్తారు అంటే, కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. ఉదాహరణకు రజక సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా ముస్లింలలో కొన్ని సామాజిక తరగతులు లేదా కొన్ని వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఓబీసీల్లో ఉన్నారు. మరి తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలను బీసీలుగా చేర్చడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించామని చెప్పేసి వీరశూర ప్రతిజ్ఞలు చేశారు బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడు ఆ సమస్యని ఎట్లా పరిగణిస్తారు? ఇట్లా అనేకమైనటువంటి కొన్ని చట్టపరమైనటువంటివి, కొన్ని ఇతరతర రాజకీయ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఒకవేళ ఎస్సీలుగా లేదా బీసీలుగా ఇంతమంది ఉన్నారని నిర్ధారించాల్సి వస్తే, మరి ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీలు కాకపోయినప్పుడు లేదా కొన్ని రాష్ట్రాల్లో బీసీలు కాకపోయినప్పుడు ఆ సంఖ్యని ఎట్లా నిర్ధారిస్తారు? ఇలాంటివన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటి మీద ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షాలతో కానీ లేదా సామాజికవేత్తలతో కానీ జనాభా నిపుణులతో కానీ ఇంతవరకు ఎలాంటి చర్చలు ప్రారంభించలేదు. ఇప్పటికైనా వాటిని ప్రారంభించి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారు, ఎట్లా లెక్కిస్తారు అనేటువంటిది ఒక స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి చొరవ లేదు. అది ఇప్పటికైనా చేపట్టాలనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.